థ్యాంక్ యూ. ఓకే గురుగారు, మరి వాటికి చేసుకునే పరిష్కారాలు ఏ విధంగా సూచించడం జరుగుతుందంటే అండి, ప్రారబ్ధ కర్మల్ని మనం జన్మజాతకంలో అనుభవించేటువంటి అనేక రకాల పూర్వజన్మ ప్రారబ్ధ కర్మల్ని వదిలించుకోవటం కోసమే ఎంతోమంది సాధన. ఈ సాధన అంతా దేనికండి అంటే మనంగా మారాలి, దైవత్వానికి దగ్గరగా వెళ్ళాలి అంటే ముందు సాధన చాలా ముఖ్యం. ఏమిటండి సాధన అంటే భగవంతుడు మానవుడికి నచ్చిన విధంగా అనేక మార్గాల్ని, అనేక రకాల దానాల్ని, అనేక స్తోత్రాలని, అనేక అనుష్ఠానాల్ని మనకి ఇవ్వడం జరిగింది. ఓకే గురుగారు, కంటిన్యూ చేద్దాం కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో నమస్తే అండి, మీ పేరు? నా పేరు భాగ్యలక్ష్మి అండి. భాగ్యలక్ష్మి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బేగం బజార్ నుంచి వస్తున్నామండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయితో సంతోషం. ఓకే, మీ అబ్బాయి పుట్టిన తేదీ, టైం చెప్పండి. 2005. 2005 చెప్పండి. 2005 ఎన్నో నెల? 8వ నెల 2005. ఓకే, ఆగస్టు 11 తారీఖు. ఆగస్టు 11, 2005. ఓకే, టైం చెప్పండి. టైం 2-2:30 మధ్యలో. మధ్యాహ్నం అండి? నైట్. తెల్లవారుజామున 2-2:30 మధ్యలో. ఓకే, ఏ ఊర్లో పుట్టాడు బాబు? ఆయన రామంతపూర్లో పెట్టింది. ఓకే, సరేనండి. బాబు పేరేంటన్నారు? ప్రశాంత్. సరే, గురువుగారితో మాట్లాడి మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటున్నారో దాని గురించి వివరాలు అడగండి అమ్మా. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. చెప్పండి, మా బాబు గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అబ్బాయి చదువులా వేసుకోలేదు, ఏమైనా డ్యూటీ చేసుకున్నామన్నా డ్యూటీ దొరుకుతలేదు, ఏమవుతుందో అర్థమవుతలేదు. బాబు చిత్తా నక్షత్రం, కన్యా రాశమ్మా. బాబు జాతక రీత్యా ఒక కాలసర్ప దోషం ఉంది, రాహుకేతు పూజ చేసుకోవాలి. మీరు ఒక్కసారి కాళేశ్వరం కానీ శ్రీకాళహస్తి కానీ రాహుకేతు పూజ ఒక్కసారి చేయించండి. దీంతోపాటు బాబు జాతక రీత్యా మీకు ఉద్యోగపరంగా కూడా ఈ 16 తర్వాత అనుకూల పరిస్థితి ఉంటుంది. ప్రతి మంగళవారం చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక 11 మంగళవారాలు అభిషేకం చేయించండి. ప్రతి మంగళవారం గుళ్ళోకి వెళ్ళి 11 మంగళవారాలు 11 ప్రదక్షిణాలు చేయండి. ఒక కందులు కేజీంబావు దానం ఇప్పించండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఈ 16 తర్వాత మీకు మంచి ఫలితాలు వస్తాయండి. జాబ్లో కూడా రావడానికి అవకాశం ఉంది. బాబుకి ఎదుగుదల విషయంలో కూడా ఈ పరిహారం చేయించండి, మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఓకే, విన్నారు కదండి. మరి మీరు కూడా జాతక